హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఫుల్ మార్క్స్ ప్రిలిమ్స్ ఫుల్ మార్క్స్ 18th అయితే చూడబోతున్నాము. అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ వచ్చాయో, అలాగే ఏ క్వశ్చన్స్ అయితే నేను వదిలేసాను, అటెంప్ట్ చేయకుండా వదిలేసాను, ఆ క్వశ్చన్స్ని ఇందులో రివిజిట్ చేసి సాల్వ్ చేసి, ఒకవేళ నాకు కానీ ఆ క్వశ్చన్ రాకపోతే పక్కనే సొల్యూషన్ చూసి ఎలా అప్రోచ్ అవ్వాలో నేర్చుకుంటాను. ఈ వీడియోలో నేను చేసే పని అది. ఇంకొకటి, ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫాలో అవుతున్నట్టు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దామని ఫిక్స్ అయినట్టుగా మీకు అనిపిస్తే, నేను చెప్పే 2 పాయింట్స్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఏ మోడల్లో వస్తున్నాయి అనేది అది కనుక్కుంటారు. అలాగే ఆ క్వశ్చన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అది కూడా తెలుసుకుంటారు. ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే, ఆ క్వశ్చన్ని నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఇది ఎలాంటి లెర్నింగ్ వీడియో కాదు, టీచింగ్ వీడియో. ఓకే, ఆర్డర్లో చెప్పలేదు. నెక్స్ట్ అలా రాను రాను ఈ 4 పాయింట్స్ని ఒక ఆర్డర్లో చెప్పడం అయితే నేర్చుకుంటాను. సో అది ఆ విషయం అంతా పక్కన పెడితే, ఈ మాక్ టెస్ట్లో నాకు వచ్చిన మార్క్స్ ఏంటి అంటే 53 వచ్చాయి. ఎన్ని అటెంప్ట్ చేశాను అంటే 63 అవుట్ ఆఫ్ 80. సో 84%కి ఎంతో తగ్గిపోయింది యాక్యురసీ. సో ఇది 90 ప్లస్ ఉండాలి యాక్యురసీ. సో ఆ రకంగా చూస్తే మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసండి సొల్యూషన్ కోసం. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఆల్ విండోస్ ఆర్ డోర్స్, ఆల్ ఎంట్రన్సెస్ ఆర్ విండోస్. Okay, no gate is door. Okay. Next, at least some windows are gates. At least some windows are gates. No. At least some windows are gates. So no. No gate is entrance. No gate is entrance. Yes, only two. కరెక్ట్ ఆన్సర్. మరి నేను ఏం తప్పు పెట్టిన క్వశ్చన్, ఈ ఫస్ట్ ఆప్షన్ రాంగ్గా చదివి ఉంటాను. ఓన్లీ టూ కరెక్ట్ ఆన్సర్. Next, how many pairs of digits in the number 624 have as many numbers between them as in the series of natural numbers, both in backward and forward direction? Forward and backward. So, as many numbers. Okay, 4 to 5. 4 to 5 కాదు, 4 to 6, 6 to 4. ఓకే, 5, 6, 7, 4 to 7, 7 to 4. ఫార్వర్డ్ అండ్ ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 2, 3, 4, 5, 6 లేదా 8, 9, 4 అనుకుంటున్నాను. చూద్దాం. 3 ఏంటి? పొజిషన్ 1, 2, 3, 4 to 6, 2, 3, 4, 5, 4 to 7 అంతే. ఓకే, అప్పుడు ఆప్షన్ 3. ఇంత సింపుల్ క్వశ్చన్ ఎలా వదిలేసాను. నెక్స్ట్, ఇఫ్ ఈచ్ నంబర్ ఈస్ multiplied by 3. Okay, what is the multiplication of last digit of small number and second digit from the left of largest number? స్మాలెస్ట్ నెంబర్కి లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి? స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ 6 3 18 అంటే 8. ఓకే, లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 947. రైట్ సైడ్ నుంచి సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్, దట్ ఈస్ 3 అనుకున్నాం.
3 7s are 21, 2 4 1 27, 28. Second digit అంటే 8, 8 8s are 64. ఓకే, ఈ క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది, మరి ఎగ్జామ్లో ఎందుకు అర్థం కాలే? 72 చూద్దాం. స్మాలెస్ట్ యూనిట్ డిజిట్ 8 సరిపోయింది. 29 అలాగా. లార్జెస్ట్ నెంబర్ ఇస్ 2922 974. తప్పు రాసాను. ఓకే, 974 into 3 12 21 23 27 29 9 8s are 72. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 7 persons Raju, Salekya, Vishnu, Trivedi, Raya, Aravind and Indu are working in a call center. Each of them have different day offs in a week from Monday to Sunday. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. Okay. Vishnu day off will be on Sunday. Raya day off will be before Alekya day off. Alekyaకు ముందు Raya. Okay. Alekya's day off will be day immediately after Rajesh. So Raj immediately after Alekya and immediately before Arvind. Okay. ఇది బిఫోర్ అంటే తనకన్నా ముందు మధ్యలో ఏవైనా ప్లేస్లు ఉండొచ్చు, ఇక్కడ ప్లేస్లే లేవు. నెక్స్ట్ ఇందూస్ డే ఆఫ్ ఈజ్ ఇమీడియట్ నెక్స్ట్ డే ఆఫ్ ది అరవింద్ డే. INDHU. ఓకే. నెక్స్ట్ Trivedi will have day off neither Tuesday nor Saturday. ఇక్కడ త్రివేది రాకూడదు. సో ఇందు అరవింద్ అలేఖ్య రాజేష్. ఇక్కడ త్రివేది రాకూడదు. రాయ త్రివేది. రాయ రాజేష్ అలేఖ్య అరవింద్ ఇందు. పాసిబిలిటీ కరెక్ట్. క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? Trivedi has day off on Wednesday. No. Indu has day off on Friday. No. Trivedi has day off on Friday. No. Alekya has day off on Thursday. Yes. Fourth one correct. Alekya has day off Thursday. Correct answer. Next, if all the persons having day off are arrangement in alphabetical order from Monday to Sunday, who will be the day off immediately before Indu's day off? Friday. Sorry, Aravind. Monday to Sunday రాస్తే అరవింద్. కరెక్ట్ ఆన్సర్. ఇక్కడతో రీజనింగ్ అయిపోయింది. క్వాంట్ చూద్దాం.
16 men complete the work in 18 men complete the work in 20 days. So by 3. 6 men can complete the work in total work and 1 man can complete in the 360 by 6 men and 60 days. 6 men in 60 days. 15 women can complete the same work in 12 days. అంటే 360 15 men in 12 డేస్లో చేస్తా. అంటే 7 work in 12 days, then 4 women అంతా. 1 woman is equal to 15 150 30 180 by 4 చేస్తే 4 4 16 4 5 20 ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను కానీ కరెక్ట్గా అప్రోచ్ అవ్వట్లేదు. కరెక్ట్ టార్గెట్ ఎప్పుడు 18 men 20 డేస్లో చేస్తారు. 15 men 12 days చేస్తారు. by 3 చేస్తే 5 menకి 4 days పడుతుంది. 5 menకి అలాగే ఇక్కడ by 3 చేస్తే కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. ఇది ఎలాగా చూసేద్దాం. ఓ 18 men into 20 equal to 15 women into 12. సేమ్ వర్క్ కదా. ఓకే 2 6 2 10s 6 1s 6 3s 3 1s 3 5s 5 1s 5 2s. Men by woman is equal to 1 by 2. అంటే 2 by 1 వచ్చింది. ఇది వర్క్. మరి ఎఫిషియన్సీ ఎంత అంటే 1:2. ఓకే 1 men 6 menకి 1 అంటే టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఏమో 360. నెక్స్ట్ 6 men ప్లస్ 4 men 6 1s 6 plus 4 2s 8 ఏమో 14. సో 360 by 14 2 7s 2 180s 180 by 7 days. నెక్స్ట్ రూట్ x. ఓకే 464 by 8 plus 82 minus 97 8 7 15. సో ఇక్కడ -15 ఈక్వల్ టు రూట్ x. 8 5s 40 8 8s 64 8 minus 5 3 43. అలా కాదే
8 5s are 40, 8 8s are 64, 58 plus 82, 8 5 13 140, 140 minus 97, 140 lines 90 just 50, 50 minus 7. Oh, oh, oh. బాడ్మస్ రూల్ ఫాలో అయినా ఇలాగే వస్తుంది. 464/8, 4 2s, 4 1s, 4 16s, 2 58s, plus 82, 10, 8, 6, 14, 140 minus 97, 3, 13 minus 9 raised to 4 is equal to root x. What will come in the place of question? నేను రాంగ్ చేస్తున్నానా ఏంటి? ఓ ఇది 8 స్క్వేరా? క్వశ్చన్ రాంగ్ గైస్. ఎందుకు ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. 58 ప్లస్ 64 మైనస్ 96 is equal to root x. 12, 122 minus 97, 12 minus 7, 5, 11 minus 25 square 625. Correct answer. Next, 1 by x is equal to 1 by 4. The value of question 1 by 4 minus 1 by 12 minus 1 by 8. 7, 24, 4 6 are 24, 6 minus 12 2s are 2 minus 8 3s are 3, 1 by 24, 24. నేను 12 పెట్టినట్టు ఉన్నాను, అందుకు ఎగిరింది సమ్మ. నెక్స్ట్, total number of shoe sales in Kanpur and Mumbai. Kanpur and Mumbai is what percent? Okay, Kanpur 150, 150, 200, 350, 350, 250, 350, 250, 600, 600 is 900, 900 by what percent of total number of sale of shoe in Allahabad and Delhi. Allahabad 350, 450, 800, 800 is 1200, 1700 into 100, 0, 0, 17 table. 6 17s are 60, 42, 5 17s are 50, 35. Okay, 17 5s are 85, 50 only. 4 17s are 40, 28. Okay, 3 17 ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది. 17 3s are 30, 21, 51, 17 2s are 34. ఓకే, ఇప్పుడు 52.94 వస్తుంది. ఆ ప్రకారం చూస్తే 52.94 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what is the ratio of the average sales of all 4 places in 2014? Average 300 వేసుకుందాం. 2014 average 300 వేసుకుందాం.
ఎంత ఎక్కువ ఉంది? +200 -50 +50 -150 -150 ఇది క్యాన్సిల్. -150 అంటే 50/4. 4 1s are 4, 4 2s are 8. ఇది ప్లస్ కదా, 4 2s are 8. 0.5 312 0.5 ఈస్ట్ ఆల్ ఫర్ ప్లస్ ఇన్ 2015. ఇక్కడ కూడా 2015 400 వేసుకుందాం. అంటే ఇక్కడ +100 ఓకే. 300 వేసుకున్నాం. 300 వేసుకుంటే +200 -50 +50 -150 సరిపోయింది. 312.5. నెక్స్ట్ ఇది 400 వేసుకుంటే 0 -100 +50 -100 +50 -200 -50. So -250/4. 4 6 are 24. 4 2s are 8.5 -62.5 వేసుకుంటే 5 7 చూస్తే 3375. రేషియో ఆఫ్ యావరేజ్ సేల్స్ అన్నప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ యావరేజ్ అంత 31.25 37. రేషియో ఇక్కడ బై ఇచ్చేసాడు 312.5/337.5. ఇక్కడ అలా అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ పోతే 0.926. అది ఎలాగా చేయలేదు. వెరీ టఫ్. ఈ క్వశ్చన్ వదిలేయాల్సింది, నేను వదలలేదు. అదే తేడా. యావరేజ్ అని అడిగినప్పుడు కొద్దిగా ఫాస్ట్గా అవ్వదు, అక్కడ టైం వేస్ట్ చేసేటప్పుడు వేరే సంఖ్యకి వెళ్ళిపోవాలి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ షూస్ ఇన్ ఢిల్లీ, కాన్పూర్, ముంబై టు all 2 years? సరే, క్వశ్చన్ అయితే చేయాలి కదా, చేద్దాం. యావరేజ్ సేల్స్ ఆఫ్ ఢిల్లీ, కాన్పూర్, ముంబై ఆల్ 2 yearsకి యావరేజ్ తీసుకోవాలి. ఓకే, ఆల్ 2 years తీసుకున్నాం. ఢిల్లీ 900, ముంబై 550, అలహాబాద్ 350, 450, 800, కాన్పూర్ 350. ఢిల్లీ, ముంబై, కాన్పూర్ మూడింటికి తీసుకుంటే 550 అనుకున్నాం. ఇక్కడ +450 -200, సో +250 ఉంది. /3 చేస్తే 3 8s are 20.
3 8s are 24, 3 3s are 9.3. ఇక్కడ ప్లస్ 550 యాడ్ చేస్తే 5 సారీ 6 3 3.3 3.3 by Allahabad, Kanpur and Delhi. 800 తీసుకుంటే ప్లస్ 100 మైనస్ 450 అప్పుడు మైనస్ 350 by 3 3 11s 33 3 6 18 0.6 ఇది మైనస్ అవుతుంది మైనస్ 116.643 8 6 684 4.4 అంతా 68 10% 10% అయితే ఏం చేద్దాం వాట్ పర్సంటేజ్ అన్నాడు వద్ద ఎంత సింపుల్ యావరేజ్ పెట్టుకొని నేను పాయింట్లోకి వెళ్ళానా అప్రోచ్ అలా 0 ఉన్నప్పుడు కూడా ఎందుకంత సంకనాకాలి ఢిల్లీ కాన్పూర్ ముంబై ఢిల్లీ కాన్పూర్ 1250 300 1800 by 3 that is 600 Allahabad Kanpur Delhi Allahabad Kanpur Delhi so 1700 2050 0 0 60 by 205 600 by 683.3 2050 by 3 3 6 18 3 6 18 again 3 8 24 3 33.33 600 by 683.3 into 100 point cancel 6000 by 683 is what percent what am I maybe 87 somewhere and percentage వచ్చినప్పుడు skip చేసేయడమే better find out the percentage on the amount of sell for the year find out the percentage on the amount of sell of the year 2050 Delhi and Mumbai 2015 Delhi 400 Mumbai 700 2014లో 500 250 750 అంటే ఇది 92.45 ఆల్రెడీ నాకు గుర్తుంది 92.45 కాదా 93.33 ఓకే అండ్ the percentage of అంటే 700 by 750 into 100 0 0 7000 by 75 25 3s 4 7s 28 280
3 8s are 3 9s are 27, 3 3s are 9, 3 3 ఇది సింపుల్గానే వచ్చింది 93.33. ఓకే, ఎనీహౌ నాకు కావాల్సిన ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. Arnav walks at a uniform rate of 2 kilometers per hour, and 2 hours after his start, Bittu cycles after him at a uniform rate of 5 kilometers per hour. How far from the starting point will Bittu catch Arnav? ఇది పోలీస్ చేజ్ కాన్సెప్ట్ గుర్తుంది. బిట్టు అర్నవ్ ఆఫ్టర్ టీ అవర్స్, ఎన్ని అవర్స్ తెలీదు. అర్నవ్ అంటే ఒక డిస్టెన్స్ ప్లస్ 2 అవర్స్, ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, క్యాచ్ చేసాడు 2 అవర్స్ ప్లస్ టీ అంటే 2 ప్లస్ టీ అవర్స్. ఫస్ట్ అర్నవ్ది 2 అవర్స్ వెళ్ళిపోయాడు, అది ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బిట్టు ఈజ్ టీ అకార్డింగ్ టు ద క్వశ్చన్. హౌ ఫార్ అని అన్నాడు. ఇది ఎంత స్పీడ్ అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్. ఇదంతా అంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్. 4 ప్లస్ 2t 5t 3t ఈజ్ ఈక్వల్ టు 4, t ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు 5t అని అనుకుంటే 5 ఇంటూ 4/3 20/5 3 15 15 19/90 20/3 3 6 18 6 2/3 6 2/3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు, సేమ్ డిస్టెన్స్. The starting bit will catch Arnav in 6 2/3 kilometers. What Arnav travel after bit start అంటే 4 2/3 kilometers. Raju buys tea at 20% discount on its MP. 20% డిస్కౌంట్ MP. ఇప్పుడు MP అప్పుడు సిపి అవుతుంది, అండ్ ఇట్ సెల్స్ ఇట్ ఫర్ 20% మోర్ దాన్ MP. ఇది 80%, 20% మోర్ దాన్ MP అంటే 120%. వాట్ విల్ బీ హిస్ ప్రాఫిట్? 40/80, 50% ప్రాఫిట్. అంతే, 50% ప్రాఫిట్. నెక్స్ట్ 20 21 44 135 2725 into 1 plus 1 into 2 into 1 plus 1 into 2 42 plus 2 into 3 into 3 వస్తే 12 132 plus 3 into 4 plus 4. Okay, 400 435 is 140 570 plus 4 570. No, 4 5 is 20, 4 2 3 is 12 14 5 544. Next 44 48 57
73, 134. ఇక్కడ ఎంత అంటే 4, ఇక్కడ ఎంత అంటే 17లోంచి 8 తీస్తే 9, ఇక్కడ 13లోంచి 7 తీస్తే 6, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, మళ్ళీ ఇక్కడ 5 స్క్వేర్, 25 పెరగాలి, 98, 98 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 72, 73, 69, 78, 62 plus 1 minus 4 plus 9, 1 square, 2 square, 3 square, minus 16, 4 square plus 25, 7, 8, 87. Next 8, 7, 13, 38, 151 minus 1 plus 6. Okay. Into 1 minus 1, into 1 minus 1, into 2 minus 1, into 1 minus 1, into 2 minus 1, into 3, 39 minus 1, into 4 minus 1, into 5 minus 1. 5 అంటే 4తో స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 1 5, 5 15 75, 754 కరెక్ట్ ఆన్సర్. రైట్ కాదు చెక్ చేద్దాం. 754 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వస్తున్నాయి 20, 28, 38, 50, 64 డాష్. ఎంత అంటే 8, ఇక్కడ ఎంత అంటే 10, ఇక్కడ ఎంత అంటే 12, ఇక్కడ ఎంత అంటే 14, ఇక్కడ ఎంత అంటే 8, 10, 12, 14, 16, 08. Curved surface area of a cone is curved surface area of cone pi r square 2 pi r 2 pi r plus pi r h. Okay, something slant height है. L is equal to 19. Find the circumference of the cone. అక్కడే దెబ్బడిపోయింది మనకు ఫార్ములా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఇస్ pi rl is equal to 969. స్లాంట్ హైట్ ఎంత అంటే 19. 22/7 into r into 969. అసలు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? టేక్ యూస్ పైఎస్ 3 అన్నాడు కదా. ఓకే, 3 3s 3 2s 3 3s 19 టేబుల్లో ఎంతకి క్యాన్సిల్ అవుతుంది? 19 1s 19 ఎంత ఉంది? 133. 19 7s 63. ఓకే, 133. 19 7s r is equal to 17. మరి ఇప్పుడు సర్కంఫరెన్స్ ఎంత అవ్వాలి? 2 pi r. 2 pi r 2 3s 6 6 17s 60 42 102
Find the average number of employees in company M and company N. Okay, 90 by 360 into 6000. అప్పుడు 90%. దాని బదులు 360 ఇక్కడ ఇది చేద్దాం. 600 ఇంటూ 100/6 చేసాడని. ఓకే, 100/6 చేద్దాం. 90 ఇంటూ 100/6. 3 2s 330s 250s 1500 M. 72 into 100/6. 6 12s 72 1200. 54 into 100/6. 6 9s 54 900. Next 108 into 100/6. 6 1s 6 6 8s 48 1800. Next 36 into 100/6. 600. ఇప్పుడు ఎవరికి ఏం కావాలో తీసుకో. N O P Q. Average of 1700/2. Okay, 2700. 2700/2 13 అంటే 1350. 1350. Next, if another company R has 35% more than the total number of employees in Q. 600 కన్నా 135/100. Then find the total number of companies in R. Okay. 6 5s 30. 3 18. 3 21. 8 10. అంటే రెండు డిఏలు ఖచ్చితంగా చేయగలిగేలాగే ఉంటున్నాయి. With the ratio of male employees to the female employees in the company O is 2:1. Male female 2:1 out of 900. Find the total number of male employees. 2/3 300, that is 600. అయిపోయింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ company O and the 900 is how much percent more or less than the total number of companies in M. 3 3s 3 5s 2/5 less. 2/5 అంటే 40% less. Next, what is the difference between the total number of employees P and Q? That is 1200. అంతే గాయస్. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ టెన్షన్లోనో లేకపోతే ఏ క్వశ్చన్ ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి అని తెలియకపోవడం వల్ల అటెంప్ట్స్ అయితే చాలా తక్కువ వెళ్తున్నాయి. సో ఈరోజు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఫస్ట్ సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ 3 తర్వాత ఇమ్మీడియట్గా 2 డిఐలు చేయడానికి ఉంటున్నాయి. 2 డిఐలు ఖచ్చితంగా ఈజీగానే ఉన్నాయి. ఆ తర్వాత 1 లైనర్ అర్థమెటిక్ క్వశ్చన్. ఇదే అప్రోచ్ చాలామంది చెప్తున్నారు, కానీ ఈసారి చూద్దాం. ఫాస్ట్గా
అవుతుందో లేదా అని. నెక్స్ట్ వీడియోలో అయితే గైడీలీలో ఫుల్ మార్క్ అటెంప్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఉంటా మరి. బాయ్.